మనోళ్ళకి అడ్వకేట్లకు చేతగాక ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక కేసు సరైన రీతిలో ప్రజెంట్ చేయక జడ్జీలను కన్విన్స్ చేయక కేసులు ఓడిపోతున్నాయి తప్ప ఎక్కడ చట్టాల్లో న్యాయంలో ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లోపం లేదు. కాబట్టి అడ్వకేట్లు కూడా ప్రభుత్వ అడ్వకేట్ కూడా చక్కగా ఉండాలి. జర జాగ్రత్తగా చదివి ఆర్గ్యుమెంట్ చేయాలి. ఓడిపోవాలని అంటే ఓడిపోతే బయట ఉన్నారు, రెడీగా ఉన్నారు. బీసీలంతా కట్టెలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ముడిపెట్టలేక లేదు. ఇతర రాష్ట్రాలలాగా కాదు. తెలంగాణ పౌరుషాల గడ్డ. ఇక్కడ బీసీ వాదం ఈరోజు బలంగా ఉన్నది రాష్ట్రంలో. ఏదో గతం లేక బాంచేందోరా చెప్పినట్టు ఇంటదోరా ఈ రోజులు పోయినాయి. ఈరోజు ప్రతి రాజకీయ పార్టీ బీసీని మేము అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అని బీజేపీ అన్నది. మేము ఇంకా కాంగ్రెస్ కూడా ఈ మధ్య ఆ స్లోగన్ ఎత్తుకున్నది. ప్రతి పార్టీ ఏ పార్టీ తెలుగుదేశం కూడా బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించింది. ఓసారి ముందు పెట్టింది. ఇంకా ప్రతి పార్టీ బీసీ వాదాన్ని నెత్తి మీద ఎత్తుకున్నాయి, పోటీ పడుతున్నాయి. ఈ బీసీ వాదాన్ని కూడా కోర్టులు పరిగణలోకి తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో బీసీలు బలంగా ఉన్నారు, దీనితోటి పెట్టుకోలేమని చెప్పి బలంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి అందరు కూడా బీసీలు బలంగా నమ్మకంగా గట్టిగా ఉండండి. మీరు గొడవలు చేసి రిజర్వేషన్ వ్యతిరేకులను ఎలగొట్టో దూళ్ళకెళ్ళి కేసు గెలుస్తుంది. మనది ఎందుకు గెలిచేటోళ్ళం మనం ఎందుకు గెలకూడదాం? బద్దాం ఎందుకు అయిదాం? మనం కేసు గెలవబోతున్నాం. గెలవకపోతే అప్పుడు రివ్యూ చేద్దాం, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఇంకా ఏమేమి ఉద్యమ కార్యాచరణ చేయాలని ఆలోచిద్దాం. కాబట్టి గ్రామాలలో శాంతియుత వాతావరణంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయం లోపల మేము ఇక్కడనే కాదు, ఇప్పుడు బలమైన అడ్వకేట్లతో రంగంలోకి దిగిరు హైకోర్టులో. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఒక 10 మంది బలమైన అడ్వకేట్ల ప్యానల్ తయారు చేసి ఈ కేసు వాదించడానికి ఒకసారి ఒక కుదుపుతాం న్యాయ వ్యవస్థను. ఏం తమాషా అయిందా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరి వాట వాళ్ళకి ఇవ్వాలి. ఈ బేసిక్ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అరే అప్పులో మాకు ఇస్తావు, అధికారం ఇవ్వవా, ఆస్తులాలు ఇవ్వవా? ఓ మూగ భాష, ఒక ఊళ్ళల్లో ఓ మామూలు చదువురానోడు కూడా ఈ మాట మాట్లాడతాడు. అరే ఇదేం దేశమయ్యా? అప్పులలోనేమో మాకు భాగం పంచుతావు, అధికారంలో వంచవా? ఓట్లలో మాకు భాగం పంచుతావు, అధికారంలో వాటా. మేము ఓట్లు వస్తేనే అధికారం వస్తుంది, అధికారంలో మా వాటా ఏదైనా వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి అప్పుల వాటా ఎట్లా ఇస్తున్నారో అధికారంలో వాటి ఇవ్వాలి. ఓట్లలో ఎట్లయితే అది వాటా ఇస్తున్నారో అధికారంలో వాటి ఇవ్వాలి. సంపదల వాటా కావాలి, అన్ని రంగాల్లో వాటా కావాలని చెప్పి ఇన్ని రోజులు మర్యాద అడిగినాం. ఇక ముందు మేము చెప్పేది ఇది కాదు. ఏం సర్పంచులు అనం, ముఖ్యమంత్రి కావాలి బీసీలకు అనే నినాదాన్ని ఇంటింటికి ఓట్లు మనవి, సీట్లు రిజర్వేషన్ వ్యతిరేకులకు ఎట్లా ఇస్తారు, ఓట్లు మనవి, మన ఓట్లు మనమే వేసుకుందామనే నినాదం ఇంటింటికి ప్లాస్టర్ మీద అట్లా దేవుని ఫోటో ఉన్నట్టు అది ఉంటుంది. కాబట్టి బీసీలు కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ పోరాటము ఆత్మగౌరవ పోరాటం. అన్యాయానికి వ్యతిరేకంగా మనం పోరాడినాం. ఈరోజు అవమానానికి వ్యతిరేకంగా పోరాడే రోజులు వచ్చినాయి. ఎందుకు ఇది అవమానం అని అంటే మనకు 42 ఇచ్చారు, ఇది తీసేస్తే మనకు అవమానం. కుర్చేసి కుర్చీ మీదకి వెళ్ళి లేపినట్టు, భోజనం ముంగట పెట్టి భోజనం తినకుండా ఎలగొట్టినట్టు. ఇది 42 ఇచ్చి అమలు చేయకుండా ఎలగొట్టడం. ఇప్పుడు ఏ ఊరు బీసీ అయింది, ఏ వాడ బీసీ అయింది, ఏం ఎంపీటీసీ బీసీ అయిందో తెలిసిపోయింది. ఇప్పుడు అవి తీసేస్తామంటే మేము చూస్తుంటామా? కట్టలు పట్టుకొని ఎంబడి తలుగుతారు. కాబట్టి ప్రభుత్వం కూడా పులి మీద సవారు చేస్తుంది.